మంగళగిరిలో ఇందిరాగాంధీ 108వ జయంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి తెనాలి రోడ్ ఇంకా నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా గల ఇందిరాగాంధీ విగ్రహాలకు ఆమె 108వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని తొలి మహిళా ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని చెప్పారు. పేదవాడికి భూమిని పంచడంతో పాటు దేశ అభివృద్ధిలో భాగంగా ప్రాజెక్టులు ఇండస్ట్రీలు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే వచ్చాయని చెప్పారు. దేశాన్ని పరిపాలిస్తున్న తీరును చూసి అనేక ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు అందుకున్న ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని కొనియాడారు. 3 సార్లు అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం కులం మతం పేరుతో అభివృద్ధిని నిర్వీర్యం చేస్తూ 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాపు చైర్మన్ డి హనుమంతరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎస్కే మున్ని, తాడేపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శామ్యూల్, తాడేపల్లి మండల అధ్యక్షులు పి సుభాని, జిల్లా ఎస్సీ వైస్ ప్రెసిడెంట్ బుల్లా సమర్పణ కుమార్, దుగిరాల మండల మాజీ అధ్యక్షులు నెమలకంటి అద్దెమ్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుజ్జర్లపూడి జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి టౌన్లో మన మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 108వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందిరాగాంధీ గారు మన భారతదేశానికి మహిళా తొలి ప్రధానిగా చేసి మన భారతదేశానికి ఎన్నో సేవలు చేసి ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా న్యాయం చేకూర్చి ఇందిరమ్మ ఇల్లు గిరిజనులకి ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించి ఇవ్వటం, బ్యాంకు జాతీకరణాలు, 20 సంవత్సరాల పథకాలు ఇవన్నీ కూడా ఇందిరమ్మ గారే చేయడం సాధ్యపడింది. వరల్డ్లో అందరూ అన్ని దేశాలు కూడా మెచ్చుకునేట్టుగా ఇందిరాగాంధీ గారు మన భారతదేశాన్ని పరిపాలించారు. ఆ గుండె ధైర్యానికి అందరూ కూడా మెచ్చుకొని ఇలాంటి చక్కని పరిపాలన ఎవరు కూడా ఇవ్వలేదు ఏ దేశాలను కూడా అని చెప్పి మన మాజీ ప్రధాని 108వ జన్మ శుభాకాంక్షలు బాగా జరుపుకుంటున్నాం మంగళగిరి నియోజకవర్గం అయిన మంగళగిరి టౌన్లో. మరి ఆనాడు ఇందిరాగాంధీ గారు ఎన్నో బ్యాంకులు జాతీయ చేయడం కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి రిజర్వేషన్ కల్పించడంలో కానీ, మరి అట్లానే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు భూమి పంపకంలో కానీ, ప్లాట్లు కానీ ప్రతి ఒక్కటి మిల్లుతో సహా ఇందిరాగాంధీ గారు చేశారు. అట్లనే ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రీలో కానీ ఎన్నో డెవలప్మెంట్ చేసింది ఇందిరాగాంధీ గారు. మనకి ఈనాడు మరి విశాఖపట్నంలో ఈ స్టీల్ ప్లాంట్ ఉందంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఇచ్చిన పుణ్యమే. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఆనాడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పనులకే ఇవాళ బీజేపీ ఒక పని కూడా ఏం చేయట్లేదు. అదే అంటే 150 లక్షల కోట్లు బాకీ చేసింది కానీ ఒక ప్రాజెక్టు కానీ ఏం చేసింది లేదు. అదే మరి ఆనాడు మన్మోహన్ సింగ్ కానీ, పివి నరసింహరావు గారు కానీ ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఎంతో డెవలప్ చేశారు. ఆ డెవలప్మెంట్ చూసుకొని ఇలా డ్యాన్సులు వేస్తున్నారు తప్ప ఓటులు అంతా చోరీ చేసి అలా బీహార్లో కూడా 1,15,00,000 ఓటు. మంగళగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారైనటువంటి సలీం గారి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క 108వ జయంతిని ఘనముగా మంగళగిరి పట్టణం జరుపుకుంటున్నాం. ఈ సమయంలో ఆమె చేసినటువంటి భారతదేశానికి ఆమె చేసినటువంటి సంస్కరణలోనూ చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. ఆమె 1966 నుండి 77 వరకు, అలాగనే 1980 నుండి 84 వరకు 4 సార్లు ఇండియాకు అంటే భారతదేశానికి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ఆమె 4 సంవత్సరములు ప్రధానమంత్రిగా ఉండటం జరిగింది. మొదటిగా తన తండ్రి అయినటువంటి నెహ్రూ గారు ప్రధానమంత్రి మొట్టమొదటిగా ఇండియాను పరిపాలిస్తున్న సమయంలో ఆమె జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఉచితంగానే ఇందిరాగాంధీ గారి 108వ జన్మదినం జరుపుకుంటున్నాము. ఆమె భారతదేశపు తొలి మహిళా ప్రధానిగా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థానంలో కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి పాటుపడ్డారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అభివృద్ధి చెందేందుకు ఇందిరమ్మ ఇళ్ళు, బ్యాంకులు జాతీయ జీతం, రాజభరణాల రద్దు, ఎన్నో
ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి ఆలియనా దేశాల 101 దేశంగా ధైర్య సాహసాలు మెచ్చి 101 దేశాలకు ఆలియనా అధ్యక్షురాలుగా కూడా ఆమెను గుర్తించారు. మరి ఆమె ఎన్నో మన స్వర్ణ దేవాలయంని ధ్వంసం చేస్తా బృందనవాలి బృందము ఇదిలా ఉండగా మంగళగిరి టౌన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాలు టౌన్ ప్రెసిడెంట్ కంతెటి జీవన్ సాగర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ నేత కుర్రా పున్నారావు, మంగళగిరి నియోజకవర్గ ఓబీసీ చైర్మన్ దేశబోయిన శ్రీనివాస్, టౌన్ సెక్రటరీ కురగంటి చిక్కయ్య, టౌన్ వైస్ ప్రెసిడెంట్ దామర్ల వీరప్రసాద్, టౌన్ మహిళా అధ్యక్షురాలు కూర్మాల రాధిక, వింజమూరి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. భావి తరాలకు దిక్సూచి, మహిళలందరికీ ఆమె ఒక ఆదర్శంగా నిలిచిన మన భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పెద్దలు కానీ రాజ్యాంగానికి పెద్దపీట వేస్తూ, రాజ్యాంగ విలువలను కాపాడుతూ, రాజ్యాంగంలోని ప్రతి వనరులైతే కానీ సరే, ప్రతి కార్యక్రమాలు ఏదైనా కానీ సరే, రాజ్యాంగంలో ఈసీఐని కానీ, రాజ్యాంగబద్ధంగా సిబిఐని కానీ, రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థలన్నింటినీ గౌరవించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, రాజ్యాంగాన్ని రాజకీయంగా వాడుకుంటూ ప్రత్యర్థులపై పాములుగా రాజ్యాంగంలోని సిబిఐని, ఈసీఐని ఇట్లాంటి సంస్థలన్నీ వాడుకొని అప్రజాస్వామికంగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వ విలక్షణ అతి దారుణమైన కిరాతకమైన పాలనలో ప్రజలందరూ మగ్గిపోతున్నారు. ప్రజలారా గమనించండి, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేకమైన ప్రాజెక్టులు, పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కలిగింది. కానీ ఈ రోజున బీజేపీ పరిపాలనలో ఉన్న ప్రాజెక్టులు మన భారతదేశాన్ని మొత్తం అమ్ముకోవటానికి మనం ప్రప్రథమంగా బీజేపీతో ఎలివెన్స్ అయి ఉన్నాం. ప్రజలారా గమనించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ పరం చేయడానికి, సస్యశ్యామలంగా మరలా పరిపాలన సాగించడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. వెయిట్ చేయండి, తొందరలోనే మీ అందరికీ గుణపాఠం చెబుతామని బీజేపీకి, టీడీపీకి, జనసేనకి, వైసీపీకి కంగారు పడమాకండి. 2029లో మీకు ముందుంది ముసళ్ళ పండుగ అని ఈ ఇందిరమ్మ గారి జయంతి కార్యక్రమంగా తెలియజేస్తున్నాం. ఇందిరాగాంధీ గారు చేసిన ప్రధానిగా చేశారు, మహిళగా, ఉక్కు మహిళగా. ఎమర్జెన్సీ కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఏదైనా సరే ప్రాజెక్టులు కానీ కాంగ్రెస్లోనే చేశారు. అది ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలి, అధికారంలోకి రావాలని మేము కోరుకుంటాం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమం మంగళగిరి కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఆమె ఈ భారతదేశానికి తొలి మహిళా ప్రధానిగా అయ్యి ఈ భారతదేశంలో పేద ప్రజలకి ఎంతో వినలేని సేవలు అందించారు. అట్లాగే బడుగు వర్గాలకి 5 సెంట్లు స్థలం ఇచ్చి ఎక్కడున్నా కానీ ఇందిరమ్మ కాలనీ, ఇందిరమ్మ గ్రామం అనే పేరు తెచ్చుకున్న ఘనత ఇందిరాగాంధీది. అట్లాగే ఆమె ఎన్నో వనరులు సమకూర్చి ఈ దేశానికి చాలా ఉన్నతమైన పదవులన్నీ కూడా కార్యకర్తలకి, అభిమానులకు చేసి పరిపాలన అందించడం జరిగింది. ఆమె చక్కని పరిపాలన జరిగింది. తాడేపల్లి ప్రాంతంలో కూడా ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాలు జరిగాయి. బుధవారం తాడేపల్లి ముగ్గు రోడ్డు సెంటర్లో పట్టణ అధ్యక్షులు దర్శనపు సామ్యుల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. అలాగే తాడేపల్లి మండలం వడ్డేశ్వరం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు పఠాన్ సుబానీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సాధికారక చైర్మన్ రెమిడిశెట్టి హనుమంతరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్ మున్ని, తాడేపల్లి పట్టణ అధ్యక్షులు దర్శనపు సామ్యుల్, మండల అధ్యక్షులు పఠాన్ సుబానీ, దుగ్గిరాల మండల మాజీ ఎంపీటీసీ ఎన్ ఆదిమ్మ, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లా సమర్పణ కుమార్, భిక్షాలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి 108వ జయంతి కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గంలో వడ్డేశ్వరం గ్రామంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందిరాగాంధీ గారు మన భారతదేశానికి ఎన్నో సేవలు చేశారు. ఉక్కు మహిళ అని పేరు పొందినటువంటి ఇందిరాగాంధీ గారు అగ్రరాజ్యాలు అందరూ కూడా ఇందిరాగాంధీ గారిని చూసి పరిపాలన అంటే ఇట్లా చేయాలా అని చెప్పి అందరూ కూడా
ఆశ్చర్యపోయే విధంగా పరిపాలించారు. అట్లాగే ఇందిరాగాంధీ గారు ఎస్టీ బీసీలు మైనార్టీలకి గరిజనులకి హరిజనులకి అందరికీ ఇల్లు కట్టించి ఇవ్వటం, ఇళ్ల స్థలాలు ఇవ్వటం, అందరూ కూడా సాయం చేసి ఆ రోజు మన ఇందిరాగాంధీ గారు బ్యాంకీ జాతీకరణ, నిర్వసూత్రాల పథకాన్ని, ఇవన్నీ కూడా ఎన్నో సేవలు చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఇవాళకి కూడా అందరూ కూడా ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా ఇవాళ అనుభవిస్తున్నారంటే అందరూ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. బ్యాంకులు జాతీయం చేయటం కానీ, ఇండస్ట్రీలు చేయటం కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి రిజర్వేషన్ కల్పించడంలో కానీ, యూనివర్సిటీలు కట్టించడంలో కానీ ఇందిరాగాంధీ టైంలో ఎంతో చేయటం జరిగింది. అట్లానే ఇంధనం ఇల్లు కానీ, పేదలకి పొలాలు పంచడం కానీ, పట్టాలు ఇవ్వటం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఇందిరాగాంధీ గారి టైంలో చాలా జరిగినాయి. అట్లానే మరి ఈనాడు మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు మరి రైతులకు రుణమాఫీ చేయటం కానీ, మరి అదే పివి నరసింహరావు గారు కానీ ఇండస్ట్రీలు ఎంతో డెవలప్ చేసుకొచ్చి ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉందంటే ఆనాడు మరి సమకూర్చిన వనరులకే చేసి బీజేపీ గవర్నమెంటు ఇవాళ ప్రతి ఒక్క పేదవాడికి ఏమి చేయటం లేదు. అట్లా రైతులకు రుణమాఫీ చేయటం లేదు. అదే అంబానీ అద్వానీ వాళ్ళకైతే ఎన్నో వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. పెదవడ్లపూడిలో కూడా ఇందిరా జయంతి కార్యక్రమం జరిగింది. ఈ మేరకు పేదలకు చీరలు పంపిణీ చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏళ్ల గోపాలరావు ఈ సందర్భంగా మాట్లాడారు. మహానాయకురాలు ఇందిరాగాంధీ దేశ ప్రధాని చేసిన మహానాయకురాలు, ఇండియా మొత్తం మీద కింగులా తిరిగిన మహానాయకురాలు. ఇక్కడ పెద్ద తప్పులు ఏం చేస్తున్నారంటే అన్ని పార్టీలలో భర్తలకు అన్నం ఇచ్చినాక బ్రహ్మచారులు కనీసం లారీ కూడా బస్సు కూడా సర్వీసులు ఇవ్వట్లా. లోకేష్ గారు దయచేసి 60 సంవత్సరాలు దాటిన బ్రహ్మచారులకి టికెట్ ఉచితంగా చేస్తే సంతోషం అయ్యా. జోహార్ ఇందిరా.